మీరు మార్కెట్ లోకి వచ్చి ఇలా వచ్చి అలా పోతామంటే లాభాలు అనేవి రావు. ఓకే. లాభాలు రావాలంటే మినిమం ఒక 3-4 ఇయర్స్ వెయిట్ చేయాలి. మన టార్గెట్ రీచ్ అయిందాక మనం మార్కెట్ లో నిలబడాలంటే నీ దగ్గర ఉన్న బ్రీడ్ మంచిదని నువ్వు నమ్మాల. పుట్టిన కానించి అమ్మిన దాకా దాని మీద మన కేరింగ్ ఉంటేనే దీని మీద బయటపడతాము. నమస్తే, మట్టి మనుషులు ఛానల్ కి స్వాగతం. నేను మీ రమేష్ మిత్ర. ఇవాళ మనము రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రవివర్మ గారు అటు కొరమీరు చేపలు అలాగే నాటుకోళ్లను పెంచుతూ ఉన్నారు. అయితే వారి అనుభవాలు ఏంటి, ఎన్నేళ్ల నుంచి వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నారు, ఎటువంటి లాభ నష్టాలు వాళ్ళు చవి చూశారు, అలాగే ఇటువంటి ఫీల్డ్లో అటు జీవాల పెంపకం కావచ్చు, ఇట్లా కోళ్ళ పెంపకం కావచ్చు, చేపల పెంపకం కావచ్చు, వీటిలో ఒడిదుడుకులు ఎలా ఉంటాయి, సవాళ్ళు ఎలా ఉంటాయి, ఒకవేళ కొత్త వాళ్ళు రావాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా మార్కెట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, లాభాలను ఏ విధంగా ఆర్జించాలి అనే విషయాలు పూర్తిగా మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుందాము. వారిని పరిచయం చేసుకుందాం. సార్ నమస్తే. సార్ థ్యాంక్ యూ మీ టైం మాకు ఇచ్చినందుకు. ముందుగా అసలు మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది, మొదట్లో ఏం చేసేవారు, అండ్ ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారు? నేను ఇంతకు సివిల్ కాంట్రాక్టర్ అయితే ఆ ఫీల్డ్ బిల్ సరిగా రాక ఇవన్నీ చుట్టూ తిరగలేక కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యి అది చేయటం మానేసాను. మానేది ఇలానే యూట్యూబ్ లోనే చూసి కోళ్ళు పెడితే ఎలా ఉంటది, చేపలు పెడితే ఎలా ఉంటది అని మనం స్టార్ట్ చేసాము. కాకపోతే ఒక 2-3 సంవత్సరాలు వెయిట్ చేసాము మార్కెట్ రావడానికి. ఓకే. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే వెయిట్ చేయాలా, కంపల్సరీ వెయిట్ చేయాలా. అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు దాకా వెయిట్ చేశారు? మేము 2016లో స్టార్ట్ చేసాం. మేము 2016లో ఫస్ట్ ఎట్లా కోళ్ళ లేకపోతే కోళ్ళు చేపలు 2 స్టార్ట్ చేసాం. ఆ తర్వాత మార్కెట్ ఇక ఒడిదుడుకులు ఉంటాయి కదా, దాన్ని బట్టి ముందుకు పోవడానికి చాలా టైం పట్టింది మాకు. ఓకే. అందులో లాభాలు నష్టాలు అన్ని చూసాము. ఈ కోళ్ళల్లో ఫస్ట్ జరిగేదంటే మోసాలు ఎక్కువ. మనకి అనుకున్న బ్రీడ్ ఎవరు ఇవ్వరు. దాన్ని బట్టి మనం కొన్న తర్వాతనే మనకు అర్థమవుతుంది ఇది మంచిదా చెడ్డదా అనేది. పోయినప్పుడు ఆ టెంప్టేషన్ లో మనం ఏం చేస్తామంటే సరే కొందామన్న మూమెంట్ లో కొనేసి వాటిని తీసుకొచ్చి ఒక 10 రోజులు, ఒక 2 నెలలు, 3 నెలలు, 10 రోజులకి అర్థం కాదు కానీ ఒక 2 నెలలకి 3 నెలలకి అర్థం అయిపోతుంది క్వాలిటీ నాన్ క్వాలిటీ అనేది అర్థం అయిపోతుంది. అలాంటి టైంలో వాళ్ళు మోసం చేస్తేనేమో లాస్ పోతాం, వాళ్ళు నిజాయితీగా ఇస్తే కొంచెం రికవర్ అవుతాం. ఇలాంటి జరుగుతూ ఉంటాయి. నేను ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకి ఎవరికైనా నేనేం చెప్తున్నా అంటే మీరు మార్కెట్ లోకి వచ్చి ఇలా వచ్చి అలా పోతామంటే లాభాలు అనేవి రావు. లాభాలు రావాలంటే మినిమం ఒక 3-4 ఇయర్స్ వెయిట్ చేయాలా. ఇందులో లాభాలు సంపాదించాలంటే ఫస్ట్ మెయిన్ నమ్మకం ఇంపార్టెంట్. అంటే మీ దగ్గర మంచి మాల్ దొరుకుతుంది అనే ఒక నమ్మకం ఏర్పరచాలి. మనం ఏదో ₹2 కోసం కక్కుర్తిపడి వాళ్ళకి ఈ రోజు వస్తే జరుగుతుంది మనకి అనుకునే ఆలోచన మన వ్యాపారంలో మొదలుపెట్టి చేసామంటే ముందుకు పోలేము. ఈ రోజు వరకే చూసుకుంటే ముందుకు పోలేము. లేదు, మనకు ఒక బ్రాండ్ ఏర్పరచుకోవాలా, మనం మార్కెట్ లో నిలబడాలంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర కొంటే బాగుంటదని ఒక నమ్మకం క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేస్తే అక్కడి నుంచి మీ లాభాలు అనేవి ఉంటాయి అనేది నా నమ్మకం. సార్ మీరు మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అన్నారు. ఒక 2-3 ఏళ్ల వరకు మార్కెట్ కోసం ఎదురు చూసిన అన్నారు. ఫస్ట్ మార్కెట్ లేదా ఫస్ట్ మీరు అమ్ముకున్నప్పుడు అంటే ఏ రేటు మీరు పడిన రేట్ అమ్ముకున్నారా, లేదా సాటిస్ఫాక్షన్ రేట్ అమ్ముకున్నారా, లేదా పోతే పోని ఇప్పటికైతే అమ్ముకున్నాం కదా, ఎక్కువ రోజులు పెట్టుకుంటే వీటితో లాసే కదా అని అనుకున్నారు? అట్లా ఏమనుకోవాలి. అట్లా అనుకుంటే వ్యాపారం చేయలేము. మనకు పడిన రేటు అంటే మనం కష్టపడడానికి ఫలితం కరెక్ట్ గా వస్తుంది అని నువ్వు నమ్మినప్పుడే దీనికి మంచి రేట్ వస్తుంది. అప్పుడు దాకా మీరు వెయిట్ చేయగలగాల. ఇప్పుడు చాలా మంది ఇందులో దొంగలు ఎలా ఉంటారంటే మన దగ్గర కోళ్ళు ఉంటే వాడొచ్చి చూసి అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది ₹2 ఇస్తా, ఇది ₹3 ఇస్తా అనే రకాల మనుషులు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకొని అమ్మో మనం లాస్ పోతామేమో, మనం ఇదైపోతామేమో అని చెప్పేసి మీరు కంగారు పడిపోకూడదు. ఇక్కడ మన టార్గెట్ రీచ్ అయిందాక మనం మార్కెట్ లో నిలబడాలంటే నీ దగ్గర ఉన్న బ్రీడ్ మంచిదని నువ్వు నమ్మాలా, ఇచ్చేవాడు మంచిదని ఇవ్వాలా.
ఒకటి మళ్ళా నీ దగ్గర 1-2 కొనక్కెళ్ళిన వాడు కూడా చెప్పాలా, ఎవరైతే కొనక్కెళ్తారో వాళ్ళు కూడా చెప్పాలా. చెప్తేనే అప్పుడు నీ మీద ఒక కాన్ఫిడెంట్ అనేది నీకు వస్తుంది. ఓకే. అంటే నార్మల్ గా ఇప్పుడు ఈ ఫామ్ ఇట్లా కోళ్ళ పెంపకం మొదలు పెట్టాలనుకునే వాళ్ళు అసలు ఏ పద్ధతి అనుసరిస్తే బెస్ట్? అంటే చిక్స్ తోనే మొదలు పెడితే బెస్టా, లేదు కొద్దిగా పెద్దగా అయిన వాటిని తోట మొదలు పెడితే బెస్టా, లేదా రెడీ టు కటింగ్ వాటితో మొదలు పెడితే బెస్టా? అయితే ఇవి పెద్ద జాతి కోళ్ళు అంటారు. ఇవి కటింగ్ కి వాడరు మామూలుగా. ఇవి తెలిసిందే, ఇవన్నీ గేమ్ ఫోల్ అంటారు కాబట్టి పెద్ద జాతి కోళ్ళు అంటారు. ఓకే. వీటిల్లో నాకు తెలిసి ఏ వయసుకి ఆ వయసు మార్కెటింగ్ అనేది ఇప్పుడున్నది. మేమంటే అప్పుడు 10 ఏళ్ల కింద స్టార్ట్ చేసాం కాబట్టి అప్పుడు కొంచెం తక్కువ ఉన్నది. ఇప్పుడు బాగా జనాల్లో అవేర్నెస్ పెరిగిన తర్వాత ఇక చిన్నోడు పెద్దోడు ఇక అన్ని ఇదే వాడటం జరుగుతుంది. ఇలాంటప్పుడు పెద్దవి కొనుక్కొని మనం 10 రూపాయలు లాభం చూసుకొని అమ్ముకున్నా లాభమే. ఇందులో చిన్నవి పెద్దవి ఏ రేటుకి ఆ రేటు ఉంటది. ఇందులో మార్కెట్ లో అంటే ఇప్పుడు రెడీ టు ఫైట్ ఉన్న వాళ్ళకి రెడీ టు ఫైట్ కావాలి. వాళ్ళకి ఇప్పుడు రెడీగా ఉంటేనే కోడి నీకు మార్కెట్ తొందర దొరుకుతుంది. చిన్నపిల్లలు కొనే వాళ్ళు పెంచి పెద్ద చేసుకుని 4 రూపాయలు లాభంతో అమ్ముకునే వాళ్ళకి చిన్నపిల్లలే కావాలి. మార్కెట్ లో ఇప్పుడు ఎవరు వచ్చినా దేని దానికి రెడీగా ఉన్న మార్కెటింగ్ ఉంది. మేము చేసే కొత్తలు అప్పుడంటే లేదు. అప్పుడు ఏంది, అందుకు అంత రేటు కొనేది ఎందుకు, మనమే కోళ్ళు తెచ్చి పెంచుకుందాము అనే ఒక మెంటాలిటీలు ఉన్నారు అప్పుడు. ఇప్పుడు ఏముంది, పైసలు పోయినా సరే మనం రెడీ ఫైటే కొనుక్కోవాలి అన్న ఒక ఇదిపై ఉన్నారు వాళ్ళు. అందుకని మీ వయసుకి ఆ మార్కెట్ దొరికింది ఇప్పుడు అనేది నా అభిప్రాయం. రైట్. అయితే మనము ఇప్పుడు సర్టెన్ ఒక ఆ గేమ్ వరకు కావచ్చు, దీని యూసేజ్ ఎప్పటి వరకు ఉందో కావచ్చు, ఇది మార్కెట్ ఈ టైంకి వస్తుంది అంటే దానికంటే ఎన్ని నెలల ముందు వీటికి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి జాగ్రత్తలు? ప్రతిరోజు జాగ్రత్త తీసుకోవాలి. పుట్టిన పిల్ల కానించి అది పెద్దగా అయిన దాకా ప్రతిరోజు జాగ్రత్త తీసుకోవాలి. ఇది ఏదో ఒక గంట సేపు చూసి వెళ్ళిపోయేది కాదు. ప్రతిరోజు జాగ్రత్త ఉండాలి. కోడి తరవకూడదు, దానికి నడిచే నేల బాగుండాలి, అతను తినే ఫుడ్ బాగుండాలి, తను తాగే నీరు బాగుండాలి. ప్రతిదీ జాగ్రత్త తీసుకోవాల్సింది. ఇది జాగ్రత్త లేదు అంటానికి లేదు. అది మనం అమ్మిన దాకా ప్రతిరోజు జాగ్రత్తగానే ఉండాలి. దాంతో ఈ రోజు జాగ్రత్త లేదంటానికి లేదు. దాంతో ఇవాళ రేపు అనేది ఏముండదు. పుట్టిన కానించి అమ్మిన దాకా దాని మీద మన కేరింగ్ ఉంటేనే దీని మీద బయటపడతాము. అలా కాకుండా ఏదో వయసుకు వచ్చిన తర్వాత కేరింగ్ చేద్దామంటే కాదు. ముందు దాని ప్రయాణం సాగించాలంటే ముందు ప్రతిరోజు అది హెల్తీగా ఉంటేనే కదా. అలా లేనప్పుడు కోరుతాను ఎంత చిన్నది, ఏదైనా చిన్న ప్రాబ్లం అయితే తప్పకుండా చచ్చిపోతుంది. అందుకని ప్రతిరోజు జాగ్రత్త. దానికి అయితే ఈ రోజు ఆ రోజు ఏమి ఉండదు. ఒకవేళ మీరు ప్రతి బ్యాచ్ కి ఎట్లా చిక్స్ ఏమైనా బయట కొంటారా, లేదా ఓన్ బ్రీడింగ్ సిస్టమ్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా? ఇప్పుడు ఉంటే ఇది పెట్టుకున్న తర్వాత బయట కూడా అవసరం ఏముంది నాకు. నా దగ్గర 200 పెట్టెలు ఉంటాయి. 200 పెట్టెలు ఉంటాయి. 30 లీటర్లు ఉంటాయి. నా దగ్గర ఓన్ మిషనరీ ఉంది. ఇంక్యుబేషన్ ఉంది. నా దగ్గర ల్యాండ్ ఉంది. ఒక 6 ఎకరాల ల్యాండ్ ఉంది. నేను ఇంకా బయట కొనాల్సిన అవసరం ఏముంది. నాకున్న దాంట్లో నేనే చేసుకుంటే బోల్డ్ అంత అయిపోయి. ఒక బ్యాచ్ కి మీరు ఎన్ని మీరు మార్కెట్ చేస్తున్నారు? ఒక బ్యాచ్ కంటే పిల్లలు అయితే అమ్మితే ఇప్పుడు మేము అమ్మడానికి రెడీగా ఉంటే నెలకు 500 పిల్లలని అమ్మొచ్చు. మీరు అమ్మడానికి ఉంటే ఇప్పుడు మేము నెలకు 500 పిల్లని అమ్మొచ్చు మాకున్న మార్కెటింగ్ కి. అలా లేకుండా ఇప్పుడు మేమేమి స్టార్ట్ చేసామంటే ఇక ఒక రోజు పిల్లలు 2 రోజు పిల్లలు తీసుకెళ్లి చంపేసుకుంటున్నారు చాలా మంది. వాళ్ళకి తెలియక వాటిని ఎలా పెంచాలో తెలియక చంపేసుకుంటున్నారు. ఇప్పుడు మేమేం చేసామంటే మేము రెడీ టు ఫైట్ దాకా తయారు చేయటము, లేదా పట్టాల దాకా తయారు చేయటము, ఒక 20-30 పట్టాలు అమ్మటం, లేదా 30 రెడీ టు ఫైట్లు అమ్మటం, ఇలానే మేము తయారు చేయాలని ఇది గోల్ పెట్టుకున్నాము. దానికోసమే పనిచేస్తున్నాం. దానికోసమే. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒకవేళ కొంతమంది ఇప్పటికీ మాకు చిక్సే కావాలి అన్న వాళ్ళకి కంపల్సరీగా దీన్ని ఇస్తాం. దాన్ని మీరు ఏ జాగ్రత్తలు చెప్తారు? అంటే ఎట్లా పెంచుకోవాలని చెప్తారు? దానికి కొద్దిగా వ్యాక్సినేషన్ ఉంటది. అంటే ఇప్పుడు నా దగ్గర పిల్లలు కొన్న వాళ్ళకైతే నేను కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు మన యూట్యూబ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఎలా ఉంటది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధిగా చేస్తారు. ఓకే. దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అంత మంచిది కాదని నా అభిప్రాయం. మన దగ్గర కొన్న వాళ్ళకి కామన్ గా చేయాల్సినవి ఒక 3-4 వ్యాక్సిన్ ఉంటాయి. అవి చేస్తారు.
అసలు వ్యాక్సినేషన్ అనేది ఎలా ఉంటదంటే అక్కడ వాతావరణాన్ని బట్టే ఉంటది. ఓకే, వాళ్ళు పెంచుకునే జిల్లాని బట్టి ఆ వాతావరణాన్ని బట్టే ఉంటది. అక్కడ రోగాలు ఎక్కువ, చుట్టుపక్కల కోళ్ళు ఎక్కువ అనుకుంటే అన్ని వ్యాక్సిన్ తప్పనిసరి. సార్ మా చుట్టుపక్కల కోళ్ళు ఏం లేదు సార్, తక్కువ ఉన్నాయి సార్ అనుకుంటే ఒక 2-3 వ్యాక్సిన్ పని అయిపోతుంది. ఓకే, ఎక్కువ అంటే అవసరం. నేను ఫైనల్ చెప్పేదండి, ఎవరి వాతావరణాన్ని బట్టి వాళ్ళకి వ్యాక్సినేషన్ అనేది ఉంటది. ఈ ఫైనల్ మాట నా ఒపీనియన్. అంటే ప్రాంతాలను బట్టి వ్యాక్సినేషన్ కూడా కొద్దిగా డిఫరెన్స్ అయితే అంతే ఉంటది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి కఠినాలు ఎక్కువ ఉంటది, వాళ్ళకి కంపల్సరీ కావాల్సింది. ఇంకా కొంతమందికి ఇప్పుడు మా ఏరియా ఉంది, ఈ మాకు తడినేల కాదు అని పొడినేల కాదు, ఎప్పుడు క్లైమేట్ బాగుంటది ఇక్కడ ఈ ఏరియా. డీసెంట్ క్లైమేట్ ఉంటది, కోళ్ళకి కూడా బాగా ఈ క్లైమేట్ బాగుంటది, అనుకూలమైన వాతావరణం ఉంటది. అలాంటప్పుడు అన్ని వ్యాక్సినేషన్ అవసరం లేదని నా అభిప్రాయం. రైట్. మీతోన ఇప్పుడు ఈ పెద్ద జాతి కోళ్ళు ఎన్ని రకాలు, దీంట్లో ఏమైనా రకాలు ఉంటాయా? రకాలు ఏమన్నా రంగులే ఉంటాయి అంతే, రకాలే ఉంటాయి. పెద్ద జాతి కోళ్ళు అంటే పెద్ద జాతి కోళ్ళే, దాంట్లో రకాలే ఉండవు కానీ రంగులు ఉంటాయి. రంగులు అంటే కాకి, డాగ, సీటుగా, పర్ల, కోడికాకి, కోడాగ, ఇలాంటి రంగులు ఉన్నాయి తప్పితే ఏం లేదు. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నేనేం చెప్పగలుగుతున్నా అంటే, కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా వస్తే ముందుగా చేసే వాళ్ళ అనుభవం తీసుకోండి. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే 3 సంవత్సరాలు నిలబడేది ఉంటే ఈ మార్కెట్ లోకి రండి. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు మీరు కేరింగ్ ఇవ్వగలిగితేనే రండి. ఏదో పని పెట్టి చేద్దామంటే రాదు. ఇదైతే ఈ మార్కెటింగ్ సొంతంగానే యజమానే సొంతంగా ఉండాలి. ఇంకోటి, మీరు మార్కెట్ లో ప్రతి రైతుకైనా ప్రతి కస్టమర్ కైనా ఎవరికైనా మీరు బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలుగుతానంటే రావాలి ఈ ఫీల్డ్ లోకి. అలా కాకుండా నేను మంచిగా పక్కన పెట్టుకుంటాను, పనికి మళ్ళీ అమ్ముతానంటే అది కుదరదు. ఒక పాయింట్. ఇంకోటి, ఏది పెడితే అది బ్రీడర్ కొనుక్కొచ్చి పెట్రోల్ మీద వేసి బ్రీడ్ ఖరాబ్ చేయొద్దు. ఇది 2. 10 రూపాయలు ఎక్కువ పోయినా సరే ఇయాలే ఎక్కువ పెడతాం, రేపు వచ్చే పత్తి పిల్ల మన క్వాలిటీ ఉంటది. ఆ వేలోనే ఆలోచించుకుంటా ఈ మార్కెట్ లోకి రావాలి. ఈ రోజు కొత్తగా ఫామ్ పెట్టాలనుకున్న ఎవరికైనా సరే 10 నుంచి 20 లక్షలు పెట్టుబడి కావాలా. అలాంటి 3 ఏళ్ల వరకు ఆ 20 లక్షలు ఉంటేనే మీరు ఈ ఫీల్డ్ లోకి రండి. ఏదో 5 లక్షలు పట్టుకొని వచ్చి పెట్టేసి ఏ లాస్ వచ్చిందా, ఏ లాభం వచ్చేసిందంటే మీరు తర్వాత రూపాయి కూడా తిరిగి రాదు మీకు అనేది నా అభిప్రాయం. ఇంకా ఇది పెట్టుబడి అంటే ఇప్పుడు ఆ 20 లక్షలు అంటే ఈ స్థలం గాని, షెడ్ గాని ఇవన్నీ కవరింగ్ అయితే కవర్ చేస్తూ చెప్పారా ఓన్లీ, లేకపోతే వీటికేనా? అన్ని కవర్ చేస్తారు, కోళ్ళకి ప్లస్ మన రైట్. ఇంకా ఒకవేళ దీంట్లో చాలా మంది కొంతమంది అంటే ఒక మిక్స్డ్ టాక్ చూశాను నేను యూట్యూబ్ లో, రివ్యూస్ కానీ కామెంట్స్ లో కానీ, చాలా మంది మేము ఇలా పెట్టుకున్నాం కోళ్ళ ఫాము, లేదా నాటుకోళ్ళు కావచ్చు, పెద్ద జాతి కోళ్ళు కావచ్చు, ఇలా లాస్ వస్తుంది, లేకపోతే ఇన్ని లక్షల లాభం నిజంగానే వచ్చింది. చాలా వరకు కొన్ని వీడియోస్ చూసాను. నిజంగా కరెక్ట్గా చేస్తే అటు మామూలు నాటుకోళ్ళు కావచ్చు, ఇటు పెద్ద జాతి కోళ్ళు కావచ్చు, మీకున్న అనుభవంతోన ఒక సంవత్సరానికి ఒక రైతు దాన్ని నడిపించే రైతు ఎంత తీసుకోవచ్చు లాభం అంచనా? మార్కెట్ ఉంటే 20 లక్షల నుంచి 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు ఒక సంవత్సరానికి. ఒక పెద్ద జాతి కోళ్ళలో, మార్కెటింగ్ ఉంటే ఈయన క్రియేట్ చేసుకోగలిగితే 20 లక్షల నుంచి 30 లక్షల వరకు, 20 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు తీసుకోవచ్చు. వాళ్ళతో ఉన్న నెంబర్ ఆఫ్ జాతి కోళ్ళని బట్టి. ఓకే, అంటే అంత మాల్ కూడా మీ దగ్గర ఉండాలి కదా. రైట్. అంటే యావరేజ్ అయితే 20 లక్షలు, 20-30 లక్షలు. 20 లక్షలు. ఒకవేళ ఫెయిల్ అయితే ఉన్న 20 లక్షలు పోతాయి అంతే, పెట్టుబడి మొత్తం పోతుంది. రైట్. ముఖ్యంగా యువ రైతులు ఈ మధ్య చాలా మంది కూడా యూత్ కూడా వస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు సరే ఫీల్డ్ మారుస్తుండే, పొలం నుంచి మేకలు, లేకపోతే మేకల నుంచి కోళ్ళు, మధ్య యూత్ ఎక్కువ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అప్పట్లో ఈ సాఫ్ట్వేర్ రంగం బాగుంది. అప్పుడు అవునవును, 10 ఏళ్ల కిందట గానీ అంతకు ముందు గానీ బాగుంది సాఫ్ట్వేర్ రంగం. అప్పుడు ఒక్కొక్కరికి 2 లక్షల శాలరీ, 3 లక్షల శాలరీ ఉంది, వాళ్ళకి 20,000, 30,000 అనేది పెద్ద విషయం కాకపోవచ్చేది అప్పుడు. ఇప్పుడు ఏమైందంటే సాఫ్ట్వేర్ రంగం పడిపోవటం వల్ల ఇక అందుట్లో ఉన్న ఎవరన్నా బాగా సెటిల్ అయిన వాళ్ళు మటుకే ఇప్పుడు వస్తున్నారు ఇటువైపు ఈ రంగానికి.
అంటే అన్ని ఒడిదుడుకులు అయిపోయినాయి వాళ్ళకి, ఇంకా ఇక అంటే దెబ్బలు తిన్నారు ఇంకా వాళ్ళు. ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియక వచ్చిన వాళ్ళు కోడి 20,000 పెట్టి అనుకుంటారు, 30,000 పెట్టుకుంటారు, 1,00,000 పెట్టి అనుకుంటున్నారు. కానీ ఆ కోడి వర్త్ ఎంత అనేది అతనికి తెలియదు, తీసుకెళ్లి చూపించేవాడికి తెలియదు. ఎవరికైతే మార్కెట్ లో నిజాయితీగా అమ్మగలుగుతారు, వీళ్ళు నిజాయితీ పరులు అమ్మగలుగుతారు అనేది ఎంక్వైరీ చేసే టైం మీకుంటే, ఎంక్వైరీ చేసిపోతే అక్కడ 1,00,000 కొనే కోడి ఇక్కడ 20,000కి దొరుకుతుంది మీకు. ఓకే, ఇక్కడనే మనము ఫస్ట్ ఫెయిల్ అయిపోతాము. మీరు కూడా ఇప్పుడు కొత్త వాళ్ళు ఫామ్ పెట్టేటప్పుడు కూడా ఒకటికి 4 సార్లు తిరగండి. తిరిగి మీరు ఫస్ట్ కొత్తగా ఫామ్ పెట్టే వాళ్ళ డైలాగ్ ఏమొస్తుందంటే, సార్ ఫోటోలు పెట్టండి సార్ అంటారు. ఫోటోల్లో మీకు ఏం అర్థం అవుతుంది? ఓకే, ఫామ్ విజిట్ చేస్తేనే ఏమైనా అర్థం అవుతుంది. ఫోటోల్లో మీకు ఏం అర్థం కాదు. ఫోటోలో అర్థం కావాలంటే జీపీ గారు, గురువారి ప్రభాకర్ గారు చూడండి, అలాంటి సీనియర్లకి ఫోటో చూస్తే అర్థం అవుతుంది. మనకేం అర్థం కాదు. నాకు కూడా అర్థం కాదు ఫోటో చూస్తే. ఫోటోలో మనం ఏమీ తెలుసుకోలేము. దయచేసి కోళ్ల వ్యాపారంలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఫోటో అడగటం మంచిది కాదు అనేది నా అభిప్రాయం. ఫీల్డ్ విజిటే చాలా బెనిఫిట్. డైరెక్ట్ రావడము, అటు ఫామ్ చూసినట్టు ఉంటది, పర్సన్ నిజమా కాదా అని తెలుస్తుంది. అండ్ కోడి దగ్గర కోళ్ళు ఉండవు, ఓన్లీ ఫోటోసే ఉంటాయి. ఓన్లీ ఫోటోస్ అడుగుతున్నారు. ఫోటో అంటే ఇక్కడ ఫ్రాడ్ జరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంది. మీ ఆలోచననే అవతల క్యాష్ చేసుకున్నా. మీరు ఫోటో అడుగుతున్నారు, ఫోటోలే కదా కావాల్సింది, టక్ 100 ఫోటోలు పెట్టేస్తారు, నెంబర్ పెడతారు, డబ్బులు వేయించుకుంటారు, తర్వాత చాలా తిప్పలు పడతాయి. రైట్. అలా ఓవరాల్ గా అన్న చెప్పేది ఏంటంటే, ఫామ్ కి రండి, కోళ్ళని చూడండి, దాన్ని బాగా తెలుసుకోండి. ఏ ఫామ్ అయినా సరే ఫోటోల మీద ఆధారపడవు, దూరం నుంచి చూసో, వీడియో కాల్లో చూసో కాకుండా. ఎందుకంటే ఈ మధ్య అంత స్మార్ట్ గా ఆలోచిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ స్మార్ట్ గా బోల్తా కూడా పడుతూ ఉన్నాము ఏ విషయంలో అయినా. అందుకే కొద్దిగా అటు ఇటు మనం లాస్ వచ్చే పరిస్థితి ఉంది. ఏ ఫీల్డ్ అయినా సరే, ముఖ్యంగా కోళ్ళు కావచ్చు, ఇటువంటి పశువుల పెంపకం కావచ్చు, ఫీల్డ్ విజిట్ చేసి డైరెక్ట్ చూసి లైవ్ గా చూసి మంచి ఎంక్వైరీ చేసి తక్కువకి ఎక్కడ దొరుకుతాయి, నాణ్యత ఎక్కడ దొరుకుతాయని చూసి కొనుక్కోండి అనేదే అన్నగారి అభిప్రాయం. ఇంకా మీ మరిన్ని వివరాలతో లేదా మరిన్ని ఫామ్ వివరాలతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. నమస్తే.